వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక గ్రూప్ గా ఏర్పడిన 3 మహిళలు 2 పురుషులు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నిందితుల నుంచి 2 లక్షల విలువైన బంగారం, 4.30 లక్షల విలువైన 38 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అని పోలీసులు తెలిపారు. గ్రామాలలో మరియు చుట్టుపక్కల మహబాద్ ఖానాపూర్ ఏరియా లోపల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత ఆగస్టు నెలలో కూడా జరిగినవి. వీటి గురించి మర్సి మరియు ఎస్ఐ గారు వాళ్ళు తీసినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక దొంగల ముఠా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో ముఖ్యంగా A1 మహమ్మద్ ఇమ్రాన్ అని, అతని స్నేహితుడు మాదాస్ నవీన్ అని, వీళ్ళు ఇంకా 3 లేడీస్ తో కూడా ముఠా కట్టారు. అందులో ఈ నవీన్ భార్య భార్గవి, ఆమె చెల్లెళ్ళు విజయ, రాజేశ్వరి అని వాళ్ళు వీళ్ళు 5గురు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళంతా కూడా మా మహబాద్ పాల్వంచ ఏరియా వాళ్ళు అక్కడ నుంచి ఒక ఆటోలో వచ్చి మరి ఇమ్రాన్ అతను A1 మోటార్ సైకిల్ వచ్చి ముందు పోయి ఆయన హౌస్ బ్రేక్ చేస్తుంటాడు. అతను నర్సంపేటలో కూడా జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేశారు. వీళ్ళు పాకాల్ రోడ్ లో ఉండే జ్యువెలరీ షాప్ లో దొంగతనాలు చేశారు.